వస్తుంది మ్యామ్. క్లాస్ లో నేను చెప్పాను. చిల్డ్రన్ మా చెప్పండి, ఆన్సర్ చెప్పండి. వాట్ ఆర్ ద 3 layers in homosphere? The first one is troposphere, second one is stratosphere, and third one is mesosphere. Isn't it? Mesosphere, troposphere, stratosphere and mesosphere. Isn't it? అవునా? వినిపించిందా? మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవా అమ్మా? లేవు కదా. నేను పీడిఎఫ్ పంపిస్తానులేండి, ఓకేనా? పీడిఎఫ్ టాపిక్ మొత్తము నేను పీడిఎఫ్ పంపిస్తాను. సో బిఫోర్ ది జాయినింగ్ ది క్లాస్, జూమ్ క్లాస్, మీరు ఒకసారి చదువుకొని రావాలి. అర్థమైందా? మీరు అలా చదువుకొని వస్తే నాకు కొద్దిగా నేను ఏదైనా క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయడం క్విక్ గా ఆన్సర్ చేయగలరు. అదర్వైజ్ ఇంకా అలాగే ఉంటారనమాట. హెట్రోస్ఫియర్ లో ఉన్నది వాట్ ఆర్ ద 2 layers in heterosphere? ట్రోపోస్ఫియర్. హెట్రోస్ఫియర్ లో మీరు చెప్పేది హోమోస్ఫియర్ లో చెప్తున్నారు. ద 3 layers in homosphere: troposphere, stratosphere and mesosphere. నేను హెట్రోస్ఫియర్ లో ఉన్నది థర్మోస్ఫియర్ అండ్ ఎక్సోస్ఫియర్. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇమేజ్ అది షో యూ. ఇక్కడ కనిపిస్తుందా? సో దీస్ 3 layers up to the height of the 90 kilometers. ట్రోపో, స్ట్రాటో అండ్ మీసోస్ఫియర్స్ 90 kilometers హైట్ లో మాత్రమే ఉంటాయి. అండ్ థర్మో అండ్ ఎక్సోస్ఫియర్స్ వచ్చేసి అబౌవ్ 90 kilometers. సో అబౌవ్ 90 to 400 kilometers వరకు ఉంటుంది. ఎక్సోస్ఫియర్ వి కెనాట్ ఎక్స్పెక్ట్. ఇంకా అది ఎంత వరకు ఉంటుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే అది మొత్తం స్పేస్ అన్నమాట. సో రాకెట్స్, శాటిలైట్స్ కనిపిస్తున్నాయా మీకు? ఇమేజ్ వచ్చిందా? ఇమేజ్ వచ్చిందమ్మా? చూడండి, ఇన్ ట్రోపోస్ఫియర్, the first layer in troposphere. The first will start. So today we are learning about the structure of the atmosphere. Atmosphere is a gaseous envelope surrounded by the earth from all sides. So ప్రీవియస్ క్లాస్ లోనే మనం తెలుసుకున్నాం కదా. సో గ్యాసెస్ మొత్తము కవర్ చేసి ఉంటుంది, సరౌండెడ్ బై ది ఎర్త్ ఫ్రమ్ ఆల్ ది సైడ్. దిస్ అట్మాస్ఫియర్ ఈస్ ప్రెసెంట్ బై ది గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఆన్ ది ఎర్త్. The life prevails on the earth only because of the present atmosphere. So భూమి మీద మనిషి ఉన్నాడు, లైఫ్ ఉంది అంటే బికాస్ ఆఫ్ దిస్ అట్మాస్ఫియర్ ఓన్లీ. సో అట్మాస్ఫియర్ లేకుంటే జీవరాశి మనుగడ అనేది కష్టం అన్నమాట. సో అది ఓషన్ లో ఉన్నా, డీప్ ఓషన్ లో ఉన్నా, అర్త్ మీద ఉన్నా, ఎక్కడైనా కానీ జీవరాశి ఉండాలి అంటే, లైఫ్ అనేది ఉండాలి అంటే ఖచ్చితంగా అట్మాస్ఫియర్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. చూడండి, ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ వీ హ్యావ్ 8 planets, isn't it? సో ఇన్ 8 planets లో లైఫ్ అంటూ ఉన్నది ఓన్లీ ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ అర్త్. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఆన్ అర్త్ బికాస్ ఆఫ్ దిస్ అట్మాస్ఫియర్. ఈ అట్మాస్ఫియర్ ఉన్నందువల్లే లైఫ్ అనేది అర్త్ మీద ఇంకా ఉంది. So we have learned about lithosphere, hydrosphere, and now we are learning about atmosphere. Based on these atmosphere, ఈ అట్మాస్ఫియర్ పైన ఆధారపడి లైఫ్ అనేది అర్త్ మీద ఇంకా ఉందన్నమాట. అర్థమైందా? లైఫ్ ఉంది అంటేనే ఇంకా ఉంది కాదు, లైఫ్ ఉంది అంటేనే వై? బికాస్ ఆఫ్ దిస్ అట్మాస్ఫియర్. ఇఫ్ దెర్ ఈస్ నో అట్మాస్ఫియర్ ది ఎర్త్ బికమ్ barren. barren అంటే ఏంటి? ఒక బంజరు భూమి ఉంటుంది చూడండి, ఎందుకు పంటకు కూడా పనికిరాని ఒక బంజరు భూమి లాగా ఉంటుందన్నమాట. సో అక్కడ మనకు ఏమి ఒక విత్తనం వేసినా మొలక రాదు, ఒక విత్తనం వేసినా మొలక రాదు. బంజరు భూమి అంటే అది ఎందుకు పనికిరాని నేల. సో ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ వీ హ్యావ్ 8 planets లో ఎందులో లైఫ్ లేదు. ఎందుకంటే అట్మాస్ఫియర్. ఒక మనిషి లైఫ్ సర్వైవ్ కావాలి అంటే, ఒక జీవము మనుగడ సాగించాలి అంటే అట్మాస్ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్, అట్మాస్ఫియర్ ప్రొవైడ్స్ ఆల్ ది గ్యాసియస్
అంటే అట్మాస్ఫియర్ లో అన్ని గ్యాసెస్ ఉంటాయి. మీకు టెల్ మీ ఫ్యూ గ్యాసెస్ నేమ్స్. నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇంకా soil, ఆర్గాన్, ఆర్గాన్, నియాన్, ఇలాంటి ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ గ్యాసెస్ అన్ని ఎక్కడ ఉన్నాయంటే అట్మాస్ఫియర్ లో ఉన్నాయి. సో 78% ఆఫ్ ది గ్యాస్ ఏదమ్మా? 78% ఆఫ్ ది గ్యాస్ ఏ గ్యాస్? nitrogen, ma'am. Nitrogen. నైట్రోజన్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్? వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ 28%. ఆక్సిజన్? 21%. 78% of the volume of the nitrogen and 21% of the volume it is in oxygen. 21% ఉంది. ఇంకా రిమైనింగ్ వచ్చేసి the other gases includes argon, neon, carbon dioxide, methane, ammonia, ozone, ఇవన్నీ వచ్చేసి రిమైనింగ్ పర్సెంట్ ఉంటుంది. అందులో వచ్చేసి 0.03% వచ్చేసి ఏముంటుంది? కార్బన్ డైఆక్సైడ్. ఇంకా వాటర్ వేపర్ అండ్ అదర్ దెన్ దట్ దాంతో పాటు Ozone. డస్ట్ పార్టికల్స్ కూడా ఉంటాయి. ఓజోన్ కూడా ఉంటుంది. ఓకేనా? ద ఓజోన్ లేయర్ యాక్ట్ యాజ్ ది ప్రొటెక్టర్ టు అబ్స్ట్రాక్ట్ అల్ట్రావైలెట్ రేస్ ఫ్రమ్ ది సన్. సో మీకు పిక్చర్ లో కూడా చూపించాను, ప్రీవియస్ క్లాస్ లో పిక్చర్ చూపించాను కదమ్మా నేను ప్రీవియస్ క్లాస్ లో. ఆ ప్రీవియస్ క్లాస్ లో మీకు పిక్చర్ చూపించాను. ఓజోన్ లేయర్ ఏ లేయర్ లో ఉంటుందమ్మా? ట్రోపోస్ఫియర్ లో ఉంటుందా, స్ట్రాటోస్ఫియర్ లో ఉంటుందా, మెసోస్ఫియర్ లో ఉంటుందా? ఓజోన్ లేయర్. సో ఇట్ ఈస్ ఇన్ స్ట్రాటోస్ఫియర్. స్ట్రాటోస్ఫియర్ లో ఓజోన్ లేయర్ ఉంటుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ అ ప్రొటెక్టర్. అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలా అంటే అల్ట్రా వైలెట్ రేస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇఫ్ సన్ రేస్ డైరెక్ట్ గా మన స్కిన్ మీద పడింది అనుకోండి, సో మనకి హార్మ్ఫుల్, చాలా హార్మ్ఫుల్ గా ఎలా ఉంటాయంటే, ఎలాంటి డిసీజెస్ వస్తాయంటే భయంకరమైన క్యాన్సర్స్, అలాంటి డిసీజెస్ వస్తాయన్నమాట. దోస్ ఆర్ వెరీ హార్మ్ఫుల్ రేస్. సో ద ఓజోన్ లేయర్ ఈస్ ప్రొటెక్టింగ్ అస్, ఇజంట్ ఇట్? సో ఈ సన్ రేస్ నుంచి వచ్చేటువంటి అల్ట్రా వైలెట్ రేస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. దీస్ అల్ట్రా వైలెట్ రేస్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్. దీస్ అల్ట్రా వైలెట్ రేస్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్. సో ఇవి హ్యూమన్ బీయింగ్స్ కి చాలా డేంజర్ అన్నమాట. చూడండి, రీసెంట్ గా మనకి కరోనా పాండమిక్ సిచ్యువేషన్ రన్ అవుతుంది కదా. ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో వరల్డ్ మొత్తం ఒకేసారి లాక్డౌన్ లోకి వెళ్ళిపోయింది. వరల్డ్ మొత్తం ఇంక్లూడింగ్ చైనా, ఇండియా, అన్ని బిగ్ కంట్రీస్ తో సహా, యుఎస్ఏ నుంచి స్మాల్ కంట్రీ ఏది టువాల్, ఇలాంటి చిన్న చిన్న కంట్రీస్ కూడా అన్ని లాక్డౌన్ లోకి వెళ్ళిపోయాయి. సో ఇలాంటి టైంలో సో ఫ్యాక్టరీస్ కూడా పూర్తిగా క్లోజ్ అయ్యాయి. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎయిర్ లోకి, మామూలుగా ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేది కార్బన్ డైఆక్సైడ్ కెమికల్ రేసే కదమ్మా. దీస్ కెమికల్స్ ఆర్ హార్మ్ఫుల్ ఫర్ ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ కి ఈ కెమికల్స్ చాలా ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. సో అక్కడక్కడ ఓజోన్ లేయర్ కి హోల్స్ పడి ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ లో ఉన్నామో, ఫ్యాక్టరీస్ పూర్తిగా క్లోజ్ అయిపోయాయి. ఎలా ఇంకా అలా వాటి నుంచి వచ్చేటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎయిర్ లో వెళ్ళడం చాలా తగ్గిపోయింది. సో ఓజోన్ లేయర్ అనేది పూర్తిగా ఏమైపోయిందంటే క్యూర్ అయిపోయిందంట. సో అంటే చూడండి, మన వల్ల హ్యూమన్ బీయింగ్స్ హోల్స్ పడినది కూడా తగ్గిపోయిందంట అమ్మా. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది అని రీసెంట్ గా ఒక రిపోర్ట్ అనేది చెప్పారనమాట. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఇంత పాండమిక్ సిచ్యువేషన్ లో ఓజోన్ లేయర్ అంటే అది మనకు బెనిఫిటే కదమ్మా. ఓజోన్ లేయర్ క్యూర్ అయిపోయిందంటే మనకు బెనిఫిటే కదా. ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ అస్, ఇజంట్ ఇట్? నెక్స్ట్ చూడండి, ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ది క్లైమాటిక్ కండిషన్ ఆఫ్ ది ఎర్త్. ఇది క్లైమాటిక్ కండిషన్స్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, దీస్ ఆర్ ద లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. లుక్ ఎట్ ది పిక్చర్. ఇన్ ది ఫస్ట్ లేయర్, పిక్చర్ మీకు జూమ్ వచ్చిందమ్మా? ఎస్ మేడం.
చూడండి. సో ఫస్ట్ వచ్చేసి అప్ టు 8 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ చూడండి, ఫస్ట్ ఇందులో క్లౌడ్స్, వెదర్, జెట్ ప్లేన్స్ ఉన్నాయి, హైయెస్ట్ మౌంటైన్స్. సో ఫస్ట్ లేయర్ లో ఫస్ట్ లేయర్ ట్రోపోస్పియర్. ఇందులో వచ్చేసి క్లౌడ్స్ ఉంటాయి, మౌంటైన్స్, వెదర్ క్లైమేటిక్ కండిషన్స్ చేంజెస్ మొత్తం ఇక్కడే జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ లేయర్ లోనే ఆల్ ది క్లైమేటిక్ కండిషన్స్ మొత్తం ఇక్కడే జరిగిపోతాయి. అంటే రెయిన్ ఫాల్ రావాలన్నా, సైక్లోన్స్ రావాలన్నా, ఇవాపరేషన్, ప్రెసిపిటేషన్. ఇప్పుడు మనకు వర్షం పడాలి అంటే వాటర్ అనేది ఇవాపరేట్ కావాలి కదా. వాటర్ ఇవాపరేట్ అయినప్పుడు అందులో నుంచి స్కైలో క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ క్లౌడ్స్ ఫామ్ అయిన తర్వాత ప్రెసిపిటేషన్, రెయిన్ ఫాల్ వస్తుంది, ఇజంట్ ఇట్? సో రెయిన్ ఎక్కువ వస్తుంటే ఏమొస్తాయి? సైక్లోన్స్, తుఫాన్లు కూడా. ఓషన్స్ లో వచ్చేటువంటి చిన్న చిన్న చేంజెస్ వల్ల సైక్లోన్స్ వస్తాయి. సో మళ్ళీ ఇంకా థండర్ ఫార్మ్స్, అంటే ఉరుములు, మెరుపులు, వడగళ్ళు, అలాంటివన్నీ ఎక్కడ ఈ క్లైమేటిక్ చేంజెస్, కండిషన్ చేంజెస్ మొత్తము ఇట్ హ్యాపెన్స్ ఇన్ ట్రోపోస్పియర్. ఇక్కడనే జరుగుతాయి అనమాట. 75% ఆఫ్ ది టోటల్ గ్యాసెస్ మాస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అండ్ పర్టికులర్లీ ఆల్ ది మాయిశ్చర్ అండ్ డస్ట్ పార్టికల్స్ కూడా అన్ని ఇక్కడే ఉంటాయి. అండ్ ద ఎంటైర్ వెదర్ phenomena happens in this sphere only. The temperature in this layer decreases as we go higher. ఈ ట్రోపోస్పియర్ లో మనం ఎత్తుకు వెళ్లే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతూ పోతుంది అనమాట, తగ్గుతూ వెళ్తుంది అనమాట. అమ్మా ఎవరైనా స్క్రీన్ షాట్ తీసారమ్మా? ఎంతమంది జాయిన్ అయ్యారో? తీసినాం మేడం. తీసినాను మేడం. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా, గ్రూప్ లో పెట్టాలమ్మా. తర్వాత పెట్టేసేయండి, ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. సరే. టెంపరేచర్ ఇన్ దిస్ లేయర్ డిక్రీజెస్ యాజ్ వి గో హయ్యర్, విచ్ ఈస్ కాల్డ్ నార్మల్ లాప్స్ రేట్. అంటే మనము ఎత్తుకు వెళ్లే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డార్జిలింగ్, షిమ్లా ఇలాంటి మీరు విన్నారా ఈ ప్రదేశాల గురించి, ఈ ప్లేసెస్ గురించి? డూ యూ హర్డ్ అబౌట్ దీస్ ప్లేసెస్? డార్జిలింగ్ ఇలాంటివన్నీ చాలా ఎత్తైన ప్రదేశాలు. ఎత్తుకు వెళ్లే కొద్దీ మనకు వేడి తగ్గిపోయి చల్లగా ఉంటుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ది బ్రిటిషర్స్ ఎక్కువగా ఏం చేసేవాళ్ళంటే ఇండియాలో ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ కి వాళ్ళు సర్వైవ్ కాలేకపోయారు. వాళ్ళు ఏం చేశారంటే ఇలాంటి డార్జిలింగ్, షిమ్లా ఇలాంటి ప్లేసెస్ ని వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేశారు. బికాస్ అక్కడ ఎత్తుకు వెళ్లే కొద్దీ మనం వాట్ వీ హ్యావ్ లెర్న్, ఇఫ్ వి గో హయ్యర్, మనం పైకి వెళ్తూ ఉంటే టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో కూల్ అవుతుంది అనమాట, టెంపరేచర్స్ తగ్గిపోతుంటుంది. అందుకనేసి ఈ హైయెస్ట్ ప్లేసెస్ ని వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేశారనమాట. నెక్స్ట్ వెయిట్ అమ్మా. This is the picture. So Mount Everest, what is the height? What is the height of the Mount Everest? ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పా అనుకుంటా నేను. 8,848 meters ఎత్తు. It is highest peak in the world, Mount Everest. 8,848 meters ఉంటుంది చూడండి, ఓకేనా? సో అది కూడా ఇక్కడే కవర్ అయి ఉంటుంది. సో మాక్సిమం ఓజోన్ లేయర్ ఇక్కడ ఉంది చూడండి, ఎల్లో లైన్ లో కనిపించిందా మీకు? Mount Everest, this is troposphere, and the line which has troposphere ni stratosphere మధ్యలో ఉన్నది ఏంటమ్మా? ట్రోపోపాస్. సెకండ్ వన్ is stratosphere. Ozone layer, it is the ozone layer is located in stratosphere only. అది ఇక్కడే లొకేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ స్ట్రాటోస్పియర్ కి మెసోస్పియర్ కి మధ్యలో ఉన్నది స్ట్రాటోపాస్. నెక్స్ట్ మిసోస్పియర్, మెసోపాస్. నెక్స్ట్ ఐనోస్పియర్, ఎక్సోస్పియర్ అన్నమాట. దీస్ ఆర్ ద 3 layers which are in హెమోస్పియర్. హెమోస్పియర్ లో ఉన్న 3 layers ఏవంటే ట్రోపో, స్ట్రాటో అండ్ మెసోస్పియర్స్.
దీస్ ఆర్ ద టూ అంటే ఎక్సోస్పియర్, థర్మోస్పియర్ అండ్ ఎక్సోస్పియర్స్ ఎక్కడ ఉంటున్నాయంటే heterospheres లో. These two layers are located in heterosphere and these three layers are located in homosphere. చూసారా? నెక్స్ట్ పిక్చర్ చూస్తాను చూడండి. So atmosphere classified into different layers. This classification mainly based on the temperature. The main layer in atmosphere, these are the main layers in atmosphere. The first one is troposphere, stratosphere, mesosphere, thermosphere. These are very important amma, baga vinandi నేర్చుకోవడానికి అనేసి మళ్ళీ అగైన్. సో ప్రీవియస్ క్లాస్ లో ఐ హావ్ స్టార్ట్ చేశాను, అగైన్ ఐ హావ్ స్టార్టెడ్, మళ్ళీ చేస్తున్నాను. అది కంప్లీట్ అవ్వలేదు కదా ప్రీవియస్ క్లాస్ లో. జస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ హోమోస్ఫియర్ అండ్ హెట్రోస్ఫియర్. థర్మోస్ఫియర్ స్టార్ట్ చేశాను. సో అగైన్ ఐఎమ్ షోయింగ్ ఎవ్రీథింగ్. ఓకేనా? ఫస్ట్ వన్, ద ఫస్ట్ లేయర్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది atmosphere lo, this is the first layer, troposphere. This is the lowest layer of the atmosphere, or the atmosphere layers close to the earth surface is called troposphere. This is the closest surface of the earth. ఇది ఎర్త్ కి చాలా క్లోజ్ గా ఉంది కదా. సో all the climatic condition changes happens in this layer only. ఈ లేయర్ లోనే జరుగుతుంది కాబట్టి we have to discuss about this is the first layer, thermosphere. This is the lowest layer of the atmosphere, or the atmosphere layer close to the earth అనమాట. ఇది ఎర్త్ కి చాలా దగ్గరగా ఉంటున్న లేయర్ అనమాట. మనం కూడా ఇందులోనే ఉన్నాము, isn't it? The word troposphere is divided from the Greek. ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. ట్రోపోస్ విచ్ మీన్స్ టు టర్న్, అంటే విచ్ మీన్స్ ట్రోపో అంటే మీనింగ్ ఏంటంటే టర్న్. సో ఇక్కడ చేంజెస్ కూడా ఇక్కడే జరుగుతున్నాయని మనం నేర్చుకున్నాం, ఇందాకే మనం డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ ఈ టర్నింగ్స్ అన్ని ఇక్కడే జరుగుతున్నాయని చెప్తున్నాను అనమాట. అకార్డింగ్ టు ది లాటిట్యూడ్ అండ్ సీజన్స్, the height of the atmosphere is various. At poles it is about 8 kilometers and the equator it is about 17 kilometers. 17 or 18 kilometers అన్నమాట. పోల్స్ దగ్గర ఇది వచ్చేసి 8 kilometers ఉంటుంది, ఈక్వేటర్ లైన్ దగ్గర వచ్చేసి it is 17 kilometers. All the weather changes take place in this layer. So these includes cloud formation, rain, snow, hailstorms and lightning, thunders, etc. So అన్ని చేంజెస్ అన్ని ఇక్కడే జరుగుతాయి అన్నమాట. ఏంటి? ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్, రెయిన్, స్నో, హెయిల్ స్టార్మ్స్ అంటే ఏంటంటే హెయిల్ స్టార్మ్స్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ళతో పడుతుంది చూడండి అమ్మ వర్షం, ఇక్కడే జరుగుతుంది అన్నమాట. థండర్స్ అంటే ఏంటి? మెరుపులు. As we go higher in the troposphere, therefore the temperature drops. ఇందాక నేను చెప్పాను, గుర్తుందా మీకు? డార్జిలింగ్, షిమ్లా ఈ ప్లేసెస్ ఎందుకు కూలుతున్నాయంటే మనం హైట్ వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఈ ఫస్ట్ లేయర్ లోనే ఇలా ఉంటుంది. నెక్స్ట్ లేయర్ లోకి వెళ్తే ఏం చేంజెస్ ఉన్నాయో తెలుసుకుందాం. ఓకేనా? Shall we go? The temperature in the troposphere decreases steadily with the increasing height. That is, for every 165 meters of height, temperature decreases by 1 degree Celsius in this called normal lapse. The boundary between the troposphere and stratosphere is called tropopause, meaning the end or stop. సో ఇక్కడ చూపిస్తాను, ఆగండి. సో మనం ఇందాకే చదివాము, ఇందాకే ఏం చెప్పానంటే హైట్ ఎత్తుకు వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది కదా. సో స్ట్రాటోస్ఫియర్ కి ట్రోపోస్ఫియర్ కి మధ్యలో ఉన్న ఆ స్మాల్ ప్లేస్ ఏమంటామంటే ట్రోపోపాస్ అంటాము. ఓకేనా?
సో ఆ హైట్ 165 meters కి హైట్ వెళ్ళే కొద్దీ 1 degree టెంపరేచర్ డిక్రీజెస్ బై 1 degree. అంటే 165 meters ఎత్తు వెళ్ళామనుకోండి, టెంపరేచర్ అనేది 1 degree తగ్గిపోతూ వస్తుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, స్ట్రాటోస్ఫియర్. వాల్యూమ్ తగ్గించండి. స్ట్రాటోస్ఫియర్, this is the layer that lies above the troposphere. So ఈ stratosphere troposphere కి and it extends up to 50 kilometers from the surface of the earth. ఇది ఎక్కడి వరకు ఉంటుంది అంటే, ట్రోపోస్ఫియర్ వచ్చేసి పోల్స్ దగ్గర ఎన్ని మీటర్స్ ఉంటుంది అంటమ్మా? ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? At poles it is about 8 kilometers. In equator line it is about 17 kilometers. 17 kilometers. సో ట్రోపోస్ఫియర్ అనేది 17 to 18 kilometers దగ్గర ఎండ్ అవుతుంది. Then it is next layer it is stratosphere. So it ends about 50 kilometers. So అది 50 kilometers దగ్గర ఎండ్ అయిపోతుంది అన్నమాట. ఏది stratosphere. This is a quiet and safe zone for aircraft to fly as there are no disturbances due to వెదర్ కండిషన్స్. సో ఈ లేయర్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందంట, చాలా సేఫ్ జోన్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్ టు ఫ్లై అండ్ దేర్ ఆర్ నో డిస్టర్బెన్సెస్. అంటే ఇందులో ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రోపోస్ఫియర్ లో అయితే క్లౌడ్స్ అవి అడ్డు ఉంటాయి. ఎయిర్ క్రాఫ్ట్స్ స్మూత్ గా వెళ్ళగలవమ్మా? ఏరోప్లేన్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ వెళ్ళగలవా? స్మూత్ గా వెళ్ళలేవు. సో స్ట్రాటోస్ఫియర్ లో అయితే ఇక్కడ మొత్తం చాలా ప్లెజెంట్ గా చాలా కామ్ గా ఉంటుందంట. ఎలాంటి డిస్టర్బెన్సెస్, రైన్, క్లౌడ్స్ కానీ థండర్స్ కానీ ఇలాంటివి ఏవి ఉండవంట. ఈ స్ట్రాటోస్ఫియర్ చాలా క్వైట్ అండ్ సేఫ్ జోన్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నమాట. అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎయిర్ క్రాఫ్ట్స్ ఈజీగా మూవ్ అవ్వగలవంట. In the lower part of stratosphere, the temperature is constant but increases in the upper part. హలో అమ్మా, నాకు డిస్టర్బెన్స్ వస్తుందమ్మా. చూడండి, ఈ లోయర్ పార్ట్ లో వచ్చేసి స్ట్రాటోస్ఫియర్ లో ద టెంపరేచర్ అయితే కాన్స్టాంట్ గా ఉంటది అనమాట. అంటే ఎలాంటి మార్పు అనేది పెద్దగా ఉండదు. బట్ ఇట్ ఇంక్రీజెస్ ఇన్ ద అప్పర్ పార్ట్. అందులోనే కొద్దిగా ఎత్తుకు వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట. చూడండి, ట్రోపోస్ఫియర్ లో అయితే మనకు ఎత్తుకెళ్లే కొద్ది టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. బట్ ఇన్ స్ట్రాటోస్ఫియర్ ఏమవుతుందంటే లోయర్ పార్ట్ లో వచ్చేసి టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. బట్ అప్పర్ పార్ట్ లో వచ్చేసి అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందంట. అప్పర్ పార్ట్ లో వచ్చేసి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందంట. ఫర్ అబౌట్ 30 kilometers ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ద టెంపరేచర్ రిమైన్స్ స్టడీ. అంటే 30 kilometers వరకు టెంపరేచర్ అయితే స్టడీగా అంటే ఒకే రేంజ్ లో ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి అది ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇన్ ట్రోపోస్ఫియర్ వాట్ వీ హ్యావ్ లెర్న్, సో హైకి అంటే ఎత్తుకు వెళ్ళే కొద్ది టెంపరేచర్ అయితే డిక్రీజ్ అవుతుంది. బట్ హియర్ ఇన్ స్ట్రాటోస్ఫియర్ 2 టెంపరేచర్ అంటే మనకు 2 చేంజెస్ కనిపిస్తున్నాయి. సో లోయర్ పార్ట్ లో వచ్చేసి టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. అప్పర్ పార్ట్ లో వచ్చేసి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ద అల్ట్రా వైలెట్ రేస్ ఫ్రమ్ ది సన్ అబ్జర్వ్ ది oxygen molecules and split them into the oxygen atoms which aid the formation of the ozone. సో ఇక్కడ ఓజోన్ లేయర్ ఉంది అని మనం ఆల్రెడీ మీకు పిక్చర్ చూపించేప్పుడే చూపించాను కదా. సో ఈ మాలిక్యూల్స్
ఆక్సిజన్ మాలిక్యూల్స్ నుంచి వచ్చేటువంటి వాటిని స్ప్లిట్ చేసేసి ఆటమ్స్ గా మార్చి ఇక్కడ ఓజోన్ లేయర్ ని ఏర్పరుస్తుంది అనమాట. నెక్స్ట్, యాజ్ ఎ రిజల్ట్ ద latent heat of the released, this causes రైజ్ ఇన్ ద టెంపరేచర్ ఇన్ దిస్ పార్ట్. సో ఇక్కడ ఇక్కడ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓజోన్ లేయర్ ప్రెసెంట్ అట్ స్ట్రాటోస్ఫియర్. ఓజోన్ లేయర్ మెయిన్లీ కాన్సన్ట్రేటెడ్ 15 to 80 కిలోమీటర్స్ ఆ మధ్యలో ఉంటుందంట. 15 to 80 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుందన్నమాట. ఓజోన్ లేయర్ యాక్ట్ యాజ్ కవర్ టు obstruct ultraviolet rays from the sun. సో సన్ నుంచి వచ్చేటువంటి ఈ అల్ట్రా వైలెట్ రేస్ ని ఓజోన్ లేయర్ ಬಂತಲ್ಲ ಆಮೇಲೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ಸರ್ ಫೋನ್ ಮೇಡಮ್ ಮಾಡಿ ಇಲ್ಲೇ ಕೇಳ್ತೀನಿ ಹಲೋ ಎಲ್ಲಿದೆ ಅಲ್ಲೇ ಫೋನ್ ಮಾಡ್ತಂತ ಪೊಲೀಸ್ ಮಾಡ್ದೆ ಅಲ್ಲ ನಾನು ಎಲ್ಲೇನಿರ್ಲಿ ಅಲ್ಲ ಹೆಂಗ ಏನ್ ಕತೆ ರೋಡ್ ಕೂಡ ಆಲೋಚಿಸಿಲ್ಲ ಅಲ್ಲ ನಿಮಗೆ ಕಟ್ ಮಾಡು. ಅಲ್ಲ ಮೊನ್ನೆ ಫೋನ್ ಮಾಡ್ತಂತೆ ಯಾವ ಫೋನ್ ಮಾಡಿಲ್ಲ ಮಾಡ್ಬಿಡ್ತೀಯ ಏನ್ ಮಾಡಕಂತೀವಿ నెక్స్ట్ కట్ అయిందమ్మా, ఓకేనా. ఓజోన్ లేయర్ యాక్ట్ యాజ్ కవర్ టు అబ్స్ట్రాక్ట్ ది అల్ట్రా వైలెట్ రేస్ ఫ్రమ్ ది సన్. సో ఓజోన్ లేయర్ వచ్చేసి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పాను కదా. సన్ నుంచి డైరెక్ట్ గా వచ్చేటువంటి అల్ట్రా వైలెట్ రేస్ నుంచి ఓజోన్ లేయర్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ద అప్పర్ మోస్ట్ బౌండరీ ఆఫ్ అట్మాస్ఫియర్ ఈస్ కాల్డ్ స్ట్రాటోపాస్. నెక్స్ట్, mesosphere. This is the middle layer. Meso means middle. Above the stratosphere. ఇది మిడిల్ లో ఉంటుంది. ఇట్ ఎక్స్టెండ్స్ ಕಳಿಸ್ತೀರಾ ಫೋಟೋ ಕಳಿಸ್ತಾಳ ಮಾತುలు ಕೇಳ್ತಾವ ಅಷ್ಟೇ. ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ 50. మరి ఎవరమ్మా మాట్లాడుతున్నారు? ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ 50 kilometers to 80 kilometers above the sea level. The temperature is decreases with increasing height. చూడండి స్ట్రాటో. సో we have learned in troposphere. సో హైట్ కి వెళ్లే కొద్ది టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. ఇన్ స్ట్రాటోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ లో వచ్చేసి లోయర్ లేయర్ లో వచ్చేసి టెంపరేచర్ స్టడీగా ఉంటుంది. అప్పర్ లేయర్ లో వచ్చేసి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ మెసోస్ఫియర్ లో చూడండి ద టెంపరేచర్ ఇస్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ హైట్. సో ట్రోపోస్ఫియర్ లో ఎలా ఉంటుందో మెసోస్ఫియర్ లో కూడా అలానే ఉంటుంది అనమాట. ఎత్తుకు వెళ్లే కొద్దీ ఏమవుతుంది టెంపరేచర్? ట్రోపోస్ఫియర్ లో ఎత్తుకు వెళ్లే కొద్దీ టెంపరేచర్ తగ్గిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఎత్తుకు వెళ్లే కొద్దీ ఇంక్రీజింగ్ హైట్ ఇట్ ఈస్ decreasing, isn't it? Next, thermosphere. The thermosphere extends from about 80 kilometers to 400 kilometers. Thermosphere వచ్చేసి 80 to 400 kilometers above the earth surface is called ionosphere. So ఇక్కడ
సో థర్మోస్పియర్ వచ్చేసి హైట్ ఎంత ఉంటుందమ్మా? 80 కిలోమీటర్స్ నుంచి 400 కిలోమీటర్స్ కిలోమీటర్స్ ఉంటుంది. 400 కిలోమీటర్స్ 80 to 400 కిలోమీటర్స్ అబౌవ్ ది ఎర్త్ సర్ఫేస్. ఇంకా అక్కడ నుంచి పైకి వెళ్తే ఏది ఉంటుంది? అయనోస్పియర్ ఉంటుంది. ద టెంపరేచర్ ఇన్ ఈస్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ హైట్. థర్మోస్పియర్ లో కూడా ఎత్తుకు వెళ్లే కొద్దీ ఇక్కడ ఏమవుతుంది? ద టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ హైట్. ఇక్కడ కూడా థర్మోస్పియర్ లో ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ డ్యూ టు అయనైజేషన్ ప్రాసెస్. ద టెంపరేచర్ ఇన్ దిస్ పార్ట్ ఇంక్రీజెస్ కన్సిడరబుల్లీ. ఇక్కడ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ హోమోస్పియర్ లో ఉన్న లేయర్స్, హెట్రోస్పియర్ లో ఉన్న లేయర్స్ మీకు PDF పెడతాను, వాటిని నేర్చుకోండి. నెక్స్ట్ ద చేంజెస్ ఇన్ ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్ లో, థర్మోస్ఫియర్ లో ద చేంజెస్ విచ్ ఆర్ అకర్స్ ఇన్ ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్ అండ్ థర్మోస్ఫియర్. వీటిల్లో ఉన్న చేంజెస్ ఏవేవి జరుగుతాయి అంటే హైట్ కి వెళ్లే కొద్దీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా అన్నమాట. అవన్నీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఐ సెండ్ యూ PDF. మీకు PDF పంపిస్తాను. వాటిని చూసి నాకు క్వశ్చన్ ఆన్సర్ ఫ్రేమ్ చేసి రాయండి. అర్థమైందా? సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఎక్సోస్పియర్ గురించి చదువుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఎక్సోస్పియర్ లో దిస్ ఈస్ ద అప్పర్ మోస్ట్ లేయర్ అన్నమాట. ఇందులో పెద్ద చేంజెస్ ఏమీ ఉండవు. ఇట్ ఈస్ ది అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. దిస్ ఈస్ ద హైయెస్ట్ లేయర్ అండ్ వెరీ లిటిల్ ఈజ్ నోన్ అబౌట్ ఇట్. దీని గురించి మనకు అంత ఎక్కువ ఏం తెలియదు అనమాట. చేంజెస్ అన్ని ఎక్కడ జరుగుతాయి అంటే చేంజెస్ అన్ని థర్మోస్ఫియర్ లోనే జరుగుతాయి. స్ట్రాటోస్ఫియర్ ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ అస్